ఈరోజు తెలంగాణలో బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్‌లో చాలా విషయాలు వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం 420 హామీల వరకు వాళ్ళు ఇచ్చారు. అందులో చాలా విషయాలు కూడా వాళ్ళు స్కిప్ చేయడం జరిగింది. అందులో కొన్ని విషయాలు మనం చూద్దాం, ఇంపార్టెంట్ విషయాలు. వాళ్ళేంటంటే ఏదో ఎలక్షన్ ఉంది, మనం ఏదో హామీ ఇచ్చేస్తున్నాం, ప్రభుత్వంలోకి వచ్చేస్తున్నాం అంటే ఇది కుదరదు కదా! ఎందుకంటే చెప్పినది చెప్పినట్టు చేయాలి. లేకపోతే చేయలేము అనైనా చెప్పాలి కదా! ఎందుకు చేయలేకపోతున్నాం ఏంటిదని. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు మిస్ చేసిన విషయాల్లో మనం పల్లెటూరులోకైనా ఎక్కడికైనా బయటికి వెళ్తే పాపం వితంతు పెన్షన్ అయినా ఇవి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయినా సరే కూడా వాళ్ళు ఎప్పుడు 4000 పడతాయా 4000 పడతాయా అని చెప్పి చూస్తున్నారు. దాని గురించి ఇంకా ఏం అప్డేట్ లేదు. అలాగే తులం బంగారం ఇస్తామని చెప్పి పూర్ పీపుల్కి చెప్పారు కదా! దాని గురించి టాపిక్ లేదు. అట్లాగే మహిళలకి 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తామని చెప్పారు. దాని గురించి అంటే మంత్లీ దాని గురించి కూడా టాపిక్ లేదు. అట్లే మొన్ననే అంటే చేనేతలకు కూడా అన్యాయం జరిగింది. అంతకుముందు 1200 కోట్లేమో స్కీమ్ ఉంటే యాన్యువల్లీ, ఇప్పుడు వీళ్ళు దాన్ని 370 కోట్లు ఏం చేశారు. మొన్ననే పద్మశాలి సంఘం సంబంధించి మీటింగ్ జరిగితే ఎళ్లి స్టేజ్ మీద చాలా అందరినీ ఎత్తిపడేశారు మొత్తం అంతా మాటలతో రేవంత్ రెడ్డి గారు. అది ఆయనకు అలవాటే కదా కామన్‌గా. కానీ ఇక్కడ చేతలకొచ్చేసరికే ఆహ్, చూస్తే అర్థమైపోతుంది ఏం చేస్తున్నారు ఏంటిదని చెప్పని. అలాగే స్టేట్ మొత్తం కూడా 8,00,000 మంది ఆటో డ్రైవర్లు ఏమున్నారు మొత్తం. వాళ్ళందరికి కూడా ఏమీ సపోర్ట్ లాంటిది కూడా ఏమీ లేదు. వాళ్ళ గురించి కూడా ఏం మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు ఈ స్విగ్గీ, జొమాటో ఇలాంటివి ఉంటాయి కదా! అందులో గిగ్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు కదా! వాళ్ళకొక బోర్డు పెడతాం, వాళ్ళకి సపోర్టివ్‌గా ఉంటామని చెప్పారు కదా! దాని గురించి కూడా ఏం డిస్కషన్ లేదు. అలాగే పీఆర్సీకి సంబంధించి ఏం డిస్కషన్ లేదు. అలాగే వీళ్ళకింకా డీఏలు అవి ఉంటాయి కదా! వాటి గురించి కూడా ఏమీ డిస్కషన్ లేదు. అలాగే యాదవ్ సోదరులకి గొర్రెలు ఇస్తామని చెప్పారు కదా! దాని గురించి కూడా ఏమీ డిస్కషన్ లేదు. అలాగే మన గౌడ సోదరులకి ఆహ్, ఈ వైన్స్ ఉంటాయి కదా! దానికి సంబంధించి టెండర్‌లో ఇంత 15% నుంచి 25% వరకు చేస్తామని చెప్పారు. దాని గురించి ఏ టాపిక్ లేదు. అలాగే ఇంతకుముందు లాస్ట్ ప్రభుత్వం దళిత బంధు అని చెప్పని అందులో కొంతవరకు కొంత స్కాములు జరిగినాయి. ఆ స్కాములు బయటపెట్టింది లేదు. అలాగే ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు వాళ్ళు 10,00,000 ఇస్తే వీళ్ళు 12,00,000 ఇస్తామని చెప్పారు కదా! ఆ 12,00,000 అంబేద్కర్ అంబేద్కర్ అభయహస్తం అని చెప్పని పేరు పెట్టారు కదా! దానికి సంబంధించి కూడా ఏమీ అప్డేట్ లేదు. ఆహ్, వీళ్ళిట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా మోసం చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తం అంతా. నిరుద్యోగ భృతి అని చెప్పారు. నిరుద్యోగులకి ఆ భృతి లేదు, ఏమీ లేదు. అలాగే ఉన్న గురుకులాలనే నడపడం కూడా వీళ్ళకి రావట్లే గానీ, ఇప్పుడు ఏదో యంగ్ ఇండియా స్కూల్స్ అనో సంథింగ్ ఏదో పెడతా అంటున్నారు. ముందు ఉన్న గురుకుల స్కూల్స్‌ని బాగు చేస్తే బావుంటుంది. అలాగే ఫ్లైఓవర్స్ సంబంధించి కూడా పెండింగ్‌లో చాలున్నాయి. 6 ఫ్లైఓవర్లు ఏమో పెండింగ్‌లో ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్‌లో. దానికి సంబంధించింది ఏం లేదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ టాబ్లెట్స్ కూడా దొరకని పరిస్థితి. వీళ్ళు కొన్ని ఫార్మా కంపెనీలు టై అప్ అయ్యి ఫ్రీగా మెడికల్ అనేవి అంటే మెడిసిన్స్ అనేది సప్లై చేయాలి. అలా సప్లై చేయడానికి సంబంధించింది కూడా ఏమీ పెద్దగా కనబడట్లేదు. అలాగే ఆహ్, ఇంతకుముందు ప్రీవియస్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు కేసీఆర్ గారు అప్పు చేస్తున్నారు, అప్పు చేస్తున్నారు. కేటీఆర్ గారేమో 4,20,000 కోట్లు అప్పయిందని చెప్పి ఆయనే చెప్తాడు. ఈయనేమో 7,00,000 కోట్లు అయిందంటాడు. సరే ఏదైనా సరే పర్ ఇయర్‌కి అప్పుడు 40,000 కోట్లు కేటీఆర్ గారి లెక్కలో వేసుకున్నా, రేవంత్ రెడ్డి గారి లెక్కలో సరే 70,000 కోట్లు వేసుకున్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత తను ఎంత అప్పు చేశారంటే 1,60,000 కోట్లు అప్పు చేశారు మొత్తం ఇయర్‌లో. ఆ! అంటే ఎటు తీసుకుపోతున్నారు తెలంగాణ సమాజాన్ని? ఈ అప్పులన్నీ ఎవడు కట్టాలా? ఎవడి నెత్తినేద్దామని చెప్పి ఫ్యూచర్‌లో ఇవన్నీ మొత్తం. ఇవన్నీ మనమే కట్టాలా మొత్తం. వీళ్ళు ఇలా అప్పులు చేసుకుంటూ పోతే. చేయలేని స్కీమ్స్ చేయలేమని చెప్పాలి. లేదంటే ఫాల్స్ హామీలు ఇవ్వొద్దు వాళ్ళు చేయలేనప్పుడు కదా! ఇట్లా చాలా వాటిలలో మనకి మొత్తం గూడా వీళ్ళు అన్నిట్లల్లో గూడా జనాల్ని ఇరికిచ్చేస్తున్నారు. ఏముండదు. వాళ్ళేముంటది ఇప్పుడు మొత్తం అంతా చేసుకుంటూ ఎళ్ళిపోతారు. కానీ, ఆ అప్పులన్నీ ఎవరు తీర్చాలి మొత్తం? మన నెత్తినే పడతాయి మొత్తం టాక్స్ రూపంలో అదంతా. అలాగే వీళ్ళు రైతు రుణమాఫీ చేశాం మొత్తం అది ఇది అని చెప్పి చెప్తారు. వీళ్ళే బ్యాంకర్స్ మీటింగ్‌లో 49,000 కోట్లు అంటారు. మళ్ళీ వీళ్ళే 20,000 కోట్లలో మొత్తం చేసేసామని చెప్పి చెప్తారు. ఇప్పుడు ప్రతిపక్షాలు సవాల్ విసురుతున్నాయి. మీకు వెళ్దాం ఏ ఊరికెళ్దాం చెప్పండి, ఏ ఊరికెళ్దాం అని చెప్పారంటే మరి ఏదో ఒక ఊరికి పట్టకపోవాలి కదా! విపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టలే అన్నప్పుడు వచ్చారనుకుంటా కదా! తలసాని గారు, బట్టి గారేనా వచ్చిందప్పుడు చెక్ జేయడానికి? మరి ఇప్పుడెందుకు మీకంత ధైర్యం లేదు? రుణమాఫీ చేశారంటే వెళ్లి మాట్లాడడానికి. అట్లే రైతు కూలీలకు లేబర్‌కి ఏదో 12,000 కూడా ఇస్తా అన్నారు కదా! నాకు తెలిసి అది కూడా పూర్తిగా అందలేదనుకుంటా అది కూడా. కొంతమందేమో 6,000 ఏదో వచ్చిందని చెప్పి చెప్తున్నారు దాంట్లో గూడా. అలాగే
వీళ్ళు అది కాకుండా యువ వికాసం అని చెప్పని ఒక స్కీమ్ కూడా పెట్టి 5 లక్షల వరకు విద్యా కార్డ్ అని అదేదో ఇస్తా అన్నారు. దాని గురించి టాపిక్ లేదు. అసలు వాస్తవంగా చూస్తే ఇక్కడ జరిగేది ఎలా ఉందంటే, ఇప్పుడు మొత్తం అంతా కూడా 20% కమిషన్ అని చెప్పి మన దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా ఒక డిప్యూటీ సీఎం దగ్గరికి వచ్చి కాంట్రాక్టర్లందరూ వచ్చి గోల్ చేయడం కూడా ఎక్కడా లేదు. మొత్తం ఈ ప్రభుత్వం కమిషన్లో నడుస్తుందా ఏంటిదని చెప్పి కూడా అంటున్నారు మొత్తం అంతా. అట్లే ఈ జడ్చర్లకు సంబంధించి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు సొంత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే వాళ్ళు ఈ హైడ్రా గురించి ఎలిగేషన్ చేస్తున్నారు. వీళ్ళు బ్లాక్మెయిల్ దందాలకు దిగుతున్నారు అన్నట్టు మేము రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తా అని చెప్తున్నారు. మరి దాని గురించి ఏమైంది అసలు? ఆ? హైడ్రా రంగనాథ్ గారు అసలు ఫోన్ ఎత్తారంటే, సరే ఫోన్ ఎత్తకపోవడానికి బోల్డ్ అండ్ రీజన్లు ఉంటాయి. కానీ దానికి మనం ప్రాపర్గా ఇప్పుడు అతను ఏదైనా కంప్లైంట్ ఇస్తే అతనికి రిసిప్ట్ ఇచ్చే విధానం కూడా అక్కడ ఏం లేదు. అక్కడ జరిగేది మొత్తం అంతా కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇక ఇండైరెక్ట్గా చెప్పాలంటే మొత్తం బ్లాక్మెయిల్ చేసి దందా చేస్తున్నారు అన్నట్టు వాళ్ళ ఎమ్మెల్యేనే ఆరోపణ చేస్తున్నాడు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు? ఏం సమాధానం చెప్తారు మొత్తం అంతా? ఆ? ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రజలకు సమాధానం కావాలి. ఎందుకంటే మనం ఇచ్చిన హామీలు చేయగలుగుతామా, చేస్తామని చెప్పాలి. చేయలేకపోతే ఇగో ఇది ఇన్ని అప్పులైనాయి, మేము అనవసరంగా వాగ్దానాలు ఇచ్చాము, చేయలేము, ఇగో ఇంతవరకు చేస్తున్నామనైనా చెప్పాలి కదా. ఏమీ లేకుండా ఇలాగా మెయిన్ వాటిలలో ప్రజల్ని సందిగ్ధంలో గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. దీని మీద మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పండి.